ఎమ్మెల్సీ టికెట్ కోసం బీజేపీ కోట్లు పెట్టిందని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. ఎమ్మెల్సీ టికెట్ కూడా అమ్ముకోవడం బీజేపీకే చెల్లిందని విమర్శలు గుప్పించారు. ఉద్యోగ కల్పనలో కాంగ్రెస్ పార్టీ యువతకు అండగా ఉంటుందంటున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ హాట్ కామెంట్స్ నేతల మధ్య జరుగుతున్నాయి. బీజేపీ 30 కోట్లు ఇచ్చి టికెట్ తెచ్చుకుంటారంటూ ఒక అభ్యర్థి చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు దీన్ని ఆరోపిస్తున్నారు. మొత్తానికైతే నిజామాబాద్ జిల్లాలో ఏదైతే ఈ 4 జిల్లాల పరిధిలో ఉన్నాయో ఈ ఎన్నికలు ఒక రసవత్తరంగానైతే సాగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు సార్. ఇంతకుముందు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. అసలు మీకు ఎట్లా ఉంది, దాని ఆధారాలు ఏమైనా ఉన్నాయా? మేము మీడియాలో చదివినాము. ఎందుకంటే అంజిరెడ్డి గారు రియల్ ఎస్టేట్ వ్యాపారి, బాగా డబ్బులున్న ధనవంతుడు. మన ఈరోజు ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు, నేను ఉట్టిగానే టికెట్ తెచ్చుకోలేదు, కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, ఇంకెవరికో మేము 30 కోట్లు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నాను, టీఆర్ఎస్ వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, అవసరం ఉంటే మరి ఓటు కూడా 2000 రూపాయలు ఇచ్చి కొని మేము గెలుస్తాననే మాట మాట్లాడింది. కాబట్టి దీన్ని నిజమా ఇది? మరి ఇచ్చైతే టీఆర్ఎస్కు మీకు ఉన్న ఒప్పందం ఏంటిది? మీరు డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చిరా, మరి రాబోయే కాలంలో ఓటుకు డబ్బులు పంచుతారా? దీన్ని క్లారిఫై చేయాల్సిన అవసరం బీజేపీ నాయకత్వం మీద ఉన్నది. దాన్ని ఖచ్చితంగా పత్రికాముఖంగా అడుగుతున్నాం. టీచర్ ఎమ్మెల్సీలో మీరు అభ్యర్థి లేదు, కానీ పట్టభద్రుల్లో ఉన్నారు మీరు, అంటే ఈ క్యాన్వెన్సింగ్లో తిరుగుతున్నారు కదా సార్, ఎట్లా ఉంది? చాలా బాగుంది. ఎందుకంటే ఈ 14 నెలల నుండి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినాము. ఇవాళ 60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాము. ఫస్ట్కి జీతాలు ఇస్తూ ఉన్నాము. దీంట్లో ఓటర్స్ ఎవరు? గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, తర్వాత ప్రైవేట్ గ్రాడ్యుయేట్ ఉంటారు. సో వీరందరికీ కూడా మేము టీచర్స్కి ప్రమోషన్స్ ఇచ్చాం, టీచర్స్కు ట్రాన్స్ఫర్స్ ఇచ్చాం. తర్వాత టీచర్స్ అందరు కూడా మరి మొత్తం 13,000 మంది టీచర్స్కి రిక్రూట్మెంట్ చేశాం. మరి గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా ఫస్ట్కే జీతం ఇస్తున్నాం. దాంతోపాటు ఒక డిఏ ఇచ్చాం, మరి వాళ్ళ ట్రాన్స్ఫర్స్ ఇచ్చాం. మరి నిరుద్యోగులకు అందరూ కూడా ఒక స్కిల్ యూనివర్సిటీ పెట్టాం, స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టాం. అంటే విద్యార్థులకు మరియు నిరుద్యోగులకు కూడా ఏం చేసాము, ఒక జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసాం. మీరు అకార్డింగ్ టు జాబ్ క్యాలెండర్ రాబోయే కాలంలో ఏ జాబ్స్ ఎప్పుడు ఫిలప్ అవుతాయి ముందే చెప్పడం వల్ల వాళ్ళ దానికి ప్రిపేర్ అయ్యి దానికి ఎగ్జామ్ రాయడానికి వీలుంటుంది. కాబట్టి రాబోయే కాలంలో మొత్తం ఖాళీలన్నీ కూడా ఫిలప్ చేస్తామని చెప్తా ఉన్నాం. కాబట్టి తప్పకుండా ఏ విద్యావంతుడు ఎవరైనా చదువుకున్న వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని భావిస్తున్నాం. డెఫినెట్గా మేము గతంలో జీవన్ రెడ్డి గారు గెలిచినటువంటి భారీ మెజారిటీ 40,000 మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీతో ప్రాథమిక అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటుతోనే మేము గెలుస్తాం. టీచర్స్కి సంబంధించి మీరు ఎవరికి మద్దతు? అది పార్టీ నిర్ణయిస్తుంది. మేము పార్టీ అభ్యర్థి లేడు, తప్పకుండా ఒక 1-2 డేస్లోనే మరి పార్టీ నిర్ణయం మేరకు మేము సపోర్ట్ ఇస్తాం. ఇవాళ ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో పర్యటించారు. ఎమ్మెల్యేగా ఉన్న భూపతి రెడ్డి ఈ పసుపు రైతులకు మద్దతు ధర ఇవ్వాలి, 12,000 మద్దతు ధర ఎన్నికల్లో ప్రకటించారు, కానీ అది అమలు కావటం లేదు. మీకు ఎంత ఇచ్చినా దానికి పైబడి వాళ్లకు డబ్బులు చెల్లించాలి మద్దతు ధర అని చెప్పేసి కవిత కామెంట్ చేశారు. కవిత గారికి అవగాహన లేనట్టున్నది. ఇవాళ రైతుకు అత్యధిక ధర పసుపు వస్తూ ఉంది, 14,000 15,000 వస్తూ ఉంది. అయితే ఏంటంటే కొంతమంది రైతులు పచ్చి తెస్తూ ఉన్నారు, లేకుంటే కొంతమంది అది కొమ్ము ఉంటుంది, దాన్ని 3 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉండాలి. నాసి రకం పసుపు రావడమా, లేదంటే పురుగు పట్టిందా, లేదంటే ఒక్కోసారి పచ్చిది తేవడం వల్ల ధర కొంచెం తక్కువ రావచ్చు. కానీ నాణ్యమైన పసుపుకు ఖచ్చితంగా 12,000 కంటే ఎక్కువనే వస్తున్నది. మేమంతా కూడా స్ట్రీమ్ లైన్ చేసాము, ఎక్కడ కూడా రైతుకు అన్యాయం జరగట్లేదు. కాబట్టి మరి ఇంకా 12,000 కంటే ఎక్కువ వచ్చిన తర్వాత ఇంకా ఇచ్చే అవసరం లేదు సపోర్ట్ ప్రైస్ కంటే. ఇంతకు ముందే నిజామాబాద్ లో వచ్చినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అసలు కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి లేదు అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. మేము అందుకే అంటా ఉన్నాము, ఇలా మీరు 12 సంవత్సరాలు అయింది కేంద్రంలో అధికారంకి వచ్చి, తెలంగాణ మీద మరి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లును తీసుకోండి, లేకుంటే తెలంగాణకు మీరు ఏం ప్రామిస్ చేసిరో ఇంతకుముందు గత ఎన్నికల్లో ఉన్న మేనిఫెస్టో తీసుకుందాం. మేము ఏం మేనిఫెస్టోలో పెట్టినామో కాంగ్రెస్ పార్టీ 14 నెలల్లో మేమేం చేసాం, 12 సంవత్సరాలు మీడియం చేసారో కంపేర్ చేద్దాం. మీరు ఎక్కడైనా మరి బహిరంగ చర్చకు వస్తే మేము సిద్ధంగా ఉంటాం. చివరిగా ఈ పట్టభద్రులకు కావచ్చు, టీచర్స్ కావచ్చు, మీరు ఇచ్చే సందేశం? అదే కాంగ్రెస్ పార్టీ ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు కానీ తర్వాత నిరుద్యోగుల పట్ల కూడా చిత్తశుద్ధితో ఉన్నది, చెప్పిన మాట చేయడానికి. ఇవాళ నిరుద్యోగులందరూ కూడా మేము భరోసా ఇస్తూ ఉన్నాము. జాబ్ క్యాలెండర్ ప్రకారం మీకు ఉద్యోగాలు ఇస్తాము. ఎవరికైతే ఉద్యోగాలు రాలేదో వాళ్ళకి స్కిల్ యూనివర్సిటీ ద్వారా
కానీ ఇప్పుడు వేరే ఏజెన్సీస్ ఉన్నాయి, టామ్ ద్వారా కానీ నాక్ ద్వారా కానీ మీకు ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి అప్రెంటిస్షిప్ పోస్టులు ఇచ్చి మీకు ఉద్యోగ కల్పన, ఇప్పుడు దీంట్లో ఒక ఎడ్యుకేషనే కాకుండా చదువుకున్న వాళ్ళకు ఉద్యోగ కల్పన అన్నది కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాథమిక లక్ష్యం. కాబట్టి డెఫినెట్గా మీరు అందరు కూడా ఆలోచించి, చదువుకున్న వాళ్ళు విఘ్నులు కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి ఓటేయండి. మీరు కంపేర్ చేయండి అభ్యర్థిని కూడా. ఒక అతనేమో రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఇంకొకతనేమో మరి విద్యార్థులకు విద్యను అభ్యసించేసినటువంటి విద్యా సంస్థలు నడుపుతున్నట్టు అభ్యర్థి. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా మీరు ఆదరించి మొదటి ప్రిఫరెన్స్ ఓటుని వేసి గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇది కాంగ్రెస్ పార్టీ సుపరిపాలన అందిస్తుందని, ఏదైతే నిరుద్యోగులకు కూడా ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తుంది. సో అందుకే కాంగ్రెస్ పార్టీకి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసి గెలిపించాల్సిందిగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కోరుతున్నారు. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ నుంచి.